ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సైనికులంటే స్వార్థం ఎరుగని దేశభక్తులని, వీర సైనికుల త్యాగాలు మరోలేనివని, అలాంటి సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం విజయనగరం గాజుల రేఖలో మాజీ సైనికుల కాలనీలో నిర్వహించిన సందర్భంగా మాజీ సైనికులతో కలిసి తొలుత కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి కెప్టెన్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధం 1999లో జరిగిందని, పాకిస్తాన్ పై భారత సైన్యం గెలుపును జూలై 26న ప్రకటించి ఆ రోజును కార్గిల్ దివస్ గా ప్రభుత్వం ప్రకటించిందని, నేటికి 25 ఏళ్లుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. 3rd May 1999లో స్టార్ట్ అయింది. అది 26 జూలై 1999లో ముగిసింది. ఆల్మోస్ట్ 2 నెలల 3 వారాల 2 రోజులు నడిచిన యుద్ధం ఇది. మోడర్న్ వార్ఫేర్లో డైరెక్ట్ 1-to-1 వార్ జరిగినది కార్గిల్ యుద్ధమే. అందులో మౌంటైన్ సెక్టర్లో జరిగింది కాబట్టి, అంటే ఆధునిక వెపన్స్ వచ్చిన తర్వాత కూడా 1-to-1 జరిగిన యుద్ధం ఇది. సో ఇది మొత్తం ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్, లీడ్ ఎగ్జాంపుల్గా నిలిచింది. ఎట్లా చేయాలి, ఎంత కష్టము. బికాస్ ఇక్కడ మనకి వాళ్ళకి ఉన్న తేడా, మన శత్రు దేశానికి మనకి ఉన్న తేడా, వాళ్ళు హైట్లో ఉన్నారు, మనం కింద ఉన్నాం. సో ఆ ప్రొటెక్షన్ ముందు వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించేశారు. బికాస్ వింటర్లో అక్కడ -42 degrees, -43 degrees టెంపరేచర్ వెళ్తుంది. ఆ సందర్భాన్ని వాళ్ళు అదునుగా చేసుకొని మన శత్రు దేశం మన పోస్టులను ఆక్రమించింది. మామూలుగా ఎప్పుడు ఉండే ప్రొసీజర్ అది. వింటర్లో వాళ్ళు ఖాళీ చేస్తారు, మనం ఖాళీ చేస్తాము. ఆ పోస్టులు కిందకు వచ్చేస్తారు, అందరూ రిట్రీవ్ అవుతారు. మళ్ళీ క్లైమేట్ కుదురుకున్న తర్వాత మళ్ళీ అందరూ వారి వారి స్థానాల్లోకి వెళ్తారు. కానీ దీన్ని అదునుగా తీసుకొని మన శత్రు దేశం ఇన్ఫిల్ట్రేట్ అయింది. సో ఇది లొకేషన్ ఎక్కడంటే కార్గిల్ డిస్ట్రిక్ట్, జమ్మూ కాశ్మీర్ హైవేలో. అది ఆల్మోస్ట్ శ్రీనగర్కి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ జరిగింది. ఒక 17,000 అడుగుల ఎత్తులో యుద్ధం జరిగింది. 17,000 అడుగుల ఎత్తులో యుద్ధం జరిగిందంటే జస్ట్ ఇమాజిన్. మనం మామూలుగా కొంచెం ఈ మాత్రం ఒట్టెక్కితేనే మనందరం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది సైనికులు మెయిన్ ఇక్కడ జరిగినది ఏంటంటే, ఫస్ట్ మన భారత సైన్యం కూడా ఫస్ట్ సెట్ బ్యాక్ అంటే ఒక షాక్ గురయ్యారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వార్ ఇది. సడన్గా ఆన్స్లాట్ అవడం వల్ల అట్వన్స్ మనం కొంచెం ఇదైనా కూడా వెంటనే తేరుకొని మన వీర సైనికులు, అక్కడ ఉన్న అతి కొద్ది మంది సైనికులు ముందు వాళ్ళు గ్రౌండ్ని హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేయడంతో రీఎన్ఫోర్స్మెంట్ జరిగి తర్వాత ఏం జరిగిందో అది అందరికీ తెలుసు. భారత సైన్యం తరఫున దాదాపు 30,000 మంది సైనికులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇందులో 527 మంది వీరమరణం పొందారు. 1363 గాయాలు పాలయ్యారు. వారందరినీ వార్ డిజేబుల్డ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఒక వారు ప్రిజనర్ అంటే పాకిస్తాన్ సైన్యానికి మన సైనికులు ఒకరు వారు ప్రిజనర్గా దొరికారు. సో ఈ కార్గిల్ వారు అక్కడ టెంపరేచర్ -48 degrees అంటే ఎంత చలి ఉంటుందో జస్ట్ ఇమాజిన్. అని అసలు ఆలోచించడానికి ఊహకే అందలేదు. అయితే ఇక్కడ ఫస్ట్ కార్గిల్ వార్లో వాళ్ళు 3 మేని పాకిస్తాన్ ట్రూప్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి. ఈ మన సైనికులు వెంటనే రీఎన్ఫోర్స్మెంట్ జరిగి అక్కడి నుంచి స్లోగా వాళ్ళని వెనక్కి పంపిస్తూ 26th మే ఆ రోజు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయింది బ్యాటిల్లోకి. ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎయిర్ స్ట్రైక్స్ ఎప్పుడైతే జరిగాయో వాళ్ళు ఆటోమేటిక్గా శత్రు తోక నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.